హాయ్ మేడం, ఈ మధ్య కాలంలో మెడికల్ సర్వేలో అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని వింటున్నాం. దేని వల్ల అంటారు? మీరేం చెప్తారు? రైట్ క్వశ్చన్ హరిణి. ఈ మధ్య కాలంలో కాదమ్మా, ఎవ్రీ టైమ్ మగవాళ్ళకి సర్వేలో ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి ఎక్కువ వస్తున్నాయని చెప్తారు డాక్టర్స్ అయినా ఎవరైనా కూడా. ఎందుకంటే ఆడవాళ్ళకి వాళ్ళకు భరించే శక్తి ఎక్కువ ఉందని, అబ్బాయిలకు భరించే శక్తి కొంచెం తక్కువ ఉంటుందని. అంటే మీన్స్ ఏంటంటే, ఆడవాళ్ళు ఒక బాధ వచ్చిందనుకో, వాళ్ళు కంటి నీరు పెట్టుకొని ఏడ్చేటువంటి గుణము, ఒకరితో చెప్పుకునేటువంటి గుణము కొంచెం ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ భారము, హార్ట్ భారం అనేది కొంచెం వరకు ఒకరితో చెప్పుకుంటే పోతుంది అంటారు కదా. కానీ అబ్బాయిలలో అలా ఉండదన్నమాట. ఇంట్లో అమ్మ చనిపోయినా, నాన్న చనిపోయినా, చెప్పలేని దుఃఖం వచ్చినా కూడా వాళ్ళు ఏడవరనమాట. గుండెలలో దిగమింగుతూ ఉంటారు ఏ కష్టాన్నైనా కూడా. సో అలాంటప్పుడు వాళ్ళ హార్ట్ మీద భారమే కదా ఈ దుఃఖం అనేది. సో బాధ అనేది వాళ్ళు దిగమంగుకునేటువంటి భారం అనేది ఎక్కువైపోతుంటుంది అనమాట. సో అలాంటప్పుడు కన్నీళ్ళ ద్వారా వాళ్ళు కన్నీళ్ళ పర్యంతం అవ్వరు, ఇట్లా స్టాండర్డ్గా ఉంటారు అనమాట, బండరాయిలా అయిపోతారు అనమాట. అలాంటప్పుడు గుండె మీద అంటారు ఏడవండి ఏడవండి అంటారు, బయటికి కక్కేసేయాలన్నమాట ఏదన్నా ఉంటే. అలా చేయని అప్పుడు అబ్బాయిలలో ఈ గుణం తక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్, హార్ట్కి భారం అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు వాళ్ళ స్ట్రోక్స్ ఎక్కువ వస్తాయి. ఆడపిల్లలకి మగపిల్లలకి కొంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిందంటే అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తారు. వాళ్ళ బాధ్యత, పేరెంట్స్ బాధ్యత, అన్నదమ్ముల బాధ్యత అయినా కూడా పెళ్లి చేసి పంపిస్తారు. సో అక్కడికి అయిపోతుందండి. వాళ్ళ అత్తగారింటికి పోతారు, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అనేది వేరే ఏర్పడుతుంది. కానీ అబ్బాయిలకి ఏంటి, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మొదటి బాధ్యత ఏంటి, ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. వారసుడివి అంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఉండాలంటే ఒక ఉద్యోగం ఉండాలి, కంపల్సరీ ఒక ఉద్యోగం కావాలి. నీకు ఉద్యోగం కావాలన్నా నీకే టెన్షను. ఉద్యోగం వచ్చిన తర్వాత మ్యారేజ్ లైఫ్, నెక్స్ట్ తల్లిదండ్రుల భారమైన ప్లస్ కుటుంబ భారమైన, ఇంకే భారమైనా కూడా నీ పైనే పడుతుంది. అంటే నీకు ఎన్ని కష్టాలు, అబ్బాయికి చాలా కష్టాలు ఉంటాయండి నిజంగా చూసుకుంటే. అమ్మాయిది ఒక పెళ్ళయ్యే వరకు మాత్రమే మనతోనూ ఉంటుంది. సో అబ్బాయికి మాత్రం ఒక 25 years నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట కష్టాలు. అంటే అది కష్టమని అనొచ్చు, అనకపోవచ్చు, కానీ బాధ్యత అని మాత్రం అనొచ్చు. సో అలాంటి బాధ్యత కూడా తన పైనే ఉంటుంది. ఆ బాధ్యత అనేది భారంగా మారేటువంటి పరిస్థితి అనమాట. సో ఇంకా ఏది చెప్పాలన్నా, ఏం చేయాలన్నా, ఉద్యోగం రాకపోయినా ఉద్యోగం రాలేదా, ఏం చేస్తున్నావు నువ్వు, అబ్బాయి కాదా, నువ్వు ఉద్యోగం చేయాలి కదా అని అంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు అయ్యో ఇంకా చదువుకున్నారు కదా మీ అబ్బాయి, ఇంకా జాబ్ చేయట్లేదా అంటారు. సో జాబ్ చేసిన తర్వాత ఫ్యామిలీ, ఇదంతా మెయింటెనెన్స్, ఇవన్నీ కలిపితే ఒక అబ్బాయికి అంటే మగవాళ్ళకి చాలా బాధలు ఉంటాయండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఫ్యామిలీని మొయ్యాలంటే అంత ఈజీ కాదు. నవ్వేడేస్ అయితే అసలే కాదు. వెనకటి రోజులైనా మొయ్యాలి, ఎప్పటి రోజులైనా మొయ్యాలి. ఆ భారం అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. అది చెప్పేటువంటి ఒకటి ఆ విషయం కాదు. బాధ్యత అనేది ఉండాలి. ఫ్యామిలీని చూసుకోవాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, పిల్లలు, ఇదంతా ఫైనాన్షియల్, ఇవన్నీ బాధ్యతలు, భారాలు అనేటివి తన మీద ఉండటం వల్ల తను ఎక్స్పోజ్ చేయలేదనుకోండి, ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ దొరికి ఆ బెస్ట్ ఫ్రెండ్తోని తను ఒకవేళ చెప్పుకోగలిగితే కొంత భారం ఏమైనా తగ్గుతుందేమో. కాకపోతే కొందరిలో ఆ తత్వం ఉండదన్నమాట. సో బాగా మదన పడుతూ ఉంటారనమాట. కన్నీళ్ళ ద్వారా బయటికి పంపే బెస్ట్ ఫ్రెండ్కి ఏదైనా చెప్పుకుంటేనో తన కొంచెం బాధ అనేది నివృత్తి కలుగుతుంది. కానీ కలగనప్పుడు తన గుండె పైన ఎఫెక్ట్ పడ్డప్పుడు ఆ స్ట్రోక్స్ అనేటివి అబ్బాయిలలోనే ఎక్కువ వస్తాయన్నమాట. సో అమ్మాయిలకు కొంచెం భరించే శక్తి ఉంటుంది, అబ్బాయిలకు దాన్ని మోసే శక్తి ఉండదంట. ఇక్కడ మాత్రం ఫరక్ ఉంటుంది అబ్బాయిలకు అమ్మాయిలకు. సో అమ్మాయిలు ఏడ్చి బయటపడతారు, అబ్బాయిలు ఏడవరండి. దాని గురించే ఎక్కువ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను నేను. Please like, share, subscribe, ANR Studios.